అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్పొరేషన్ పరిధిలో అక్రమ భూదందాలు చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం కొడుతున్నారు పోలీసు యంత్రాంగం. నూతనంగా నియమించబడ్డటువంటి పోలీస్ కోత్వాల్ అభిషేక్ మహంతి తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు అందించే తడవుగా అప్పటి నుంచి రంగంలోకి దిగుతున్నారు. స్పెషల్ ఫోర్స్ వాళ్ళకే ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ అని పెట్టారు. ఈ అఫెన్స్ వింగ్ సేకరించినటువంటి ఆధారాల మేరకు ఇప్పటికే ఒక ఇద్దరు కార్పొరేటర్ని అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. 21వ డివిజన్ కి సంబంధించినటువంటి కార్పొరేటర్ జంగిల్ సాగర్ ను సైతం 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. దీనిలో జ్యుడిషియరీకి అప్పీల్ చేసుకున్నారు తమ కస్టడీలోకి ఇవ్వాలని చెప్పేసి. దీనిలో ఇవాళ 10 గంటల నుంచి రేపు 10 గంటల వరకు పోలీసు కస్టడీలో ఉన్నారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎవరైతే బడా బాబులకు సహకరించారో ఉన్నతాధికారులు పోలీసు యంత్రాంగం కూడా ఇప్పుడు తాజాగా వణికిపోతున్నారు. తమ పట్ల ఏమన్నా జరుగుతుందా విచారణ, తాము కూడా ఇరుక్కుంటామా ఈ కేసులో అనేటువంటి భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద సామాన్య మధ్యతరగతి ప్రజలు వారు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రతిరోజు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద దాదాపు 50 నుంచి 100 మంది తమ యొక్క దరఖాస్తులతో సిద్ధంగా ఉండి పోలీస్ కమిషనర్ కలిసి తమ గోడు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక శుభ సూచకము. ఇట్లాంటి బాధితుల పక్షాన పోలీస్ యంత్రాంగం ఉండాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది తాజా అప్డేట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.